కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. ప్రభువు కోరుకున్న ఆయన నీతిలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనందరము బ్రతకటానికి సిద్ధపరచబడదాం. మనము ప్రతి మంగళవారము నేర్చుకుంటున్నటువంటి బలహీనమైన పరిస్థితుల్లో నుంచి బలంగా మారడానికి నేర్చుకుంటున్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినట్లయితే, రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అన్న వాటితో నిండిన వారే. కలహము దగ్గరకు వచ్చాము. కలహములో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయి, ఎందుకు ఆ రకమైనటువంటి కలహ బుద్ధిని ప్రతిసారి మనుషులు గెలవలేకుండా ఉంటారు, వాటి గురించినటువంటి వివరణ మనం నేర్చుకుంటున్నాం. కలహము ఎందుకు అనేటువంటి విషయాలలో ఎలాంటి పరిస్థితులు మనిషి జీవితంలో ఉంటాయి అనేది నేర్చుకుంటూ, దానిలో భాగంగానే చెడిపోయినటువంటి మనస్సు కలహంలో ఉంటుందని, ఆ కలహానికి ఆ మనస్సు చెడిపోవటం అనేది ఒకసారి చెడిపోదు, కానీ అన్ని సందర్భాలలో ఆయా పరిస్థితులలో కొన్ని సార్లు కొన్ని విధాలుగా మైండ్ చెడిపోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకేసారి పూర్తిగా చెడిపోయినట్లుగా, పాడైపోయినట్లుగా మనిషి పాడవడు, కానీ ఏ సందర్భం అయితే తన జీవితంలో ఎదురు చూస్తాడో ఆ సందర్భానికి మాత్రమే, ఆ పరిస్థితుల్లో మాత్రమే మైండ్ని చెడగొట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడని మనం వింటున్నాం. ఈ మనస్సు చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితులు మనకు ఉంటాయి అనేది మనం పరీక్షించుకుంటూ, ఆ అంతరంగంలో ఉండేటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిది, మనస్సులో బాధ కలిగినటువంటి సందర్భం వచ్చిన వెంటనే అడిగేయాలి, కడిగేయాలి, చెప్పేయాలి, ఓర్చుకోలేం, భరించలేం, తేల్చుకోవాలి, అనుమానం తీర్చేసుకోవాలి, వాళ్ళకి చెప్పేయాలి. మరి వాళ్ళకి నాకు సమాధానాన్ని తెలుసుకుంటే తప్ప నేను ఓర్చుకోలేనని చాలా రకాల ప్రయత్నాలు మనిషి చేస్తూ ఉంటాడు. ఇది బాధ కలిగిన సందర్భం. రెండవది, నా గురించి వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి విషయాలలో ఎవరు ఏమనుకుంటారో అనే దాని గురించి ముందే ఆ చెడిపోయినటువంటి మనసుతో ఆ బలహీనమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు. మూడవది, సమాధాన ప్రయత్నంలో విపరీతమైన పౌరుషాన్ని కలిగి ఉంటాడు. సమాధాన పడడానికి, సమాధానం చెప్పడానికి పౌరుషాన్ని చూపిస్తూ ఉంటాడు. నాలుగవది, ముఖాన్ని తిప్పుకొని సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఫేస్ చేయడానికి ఇష్టపడకుండా ఫేస్ తప్పించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అలాగని విపరీతమైన పౌరుషాన్ని చూపిస్తూ ఉంటాడు. ఐదవది, మౌనంగా ఉండి చల్లార్చుకునేటువంటి బలహీనమైన పనులు చేస్తూ ఉంటాడు. చెడిపోయినటువంటి మనసు కామ్గానే ఉంటాడు, అట్ ద సేమ్ టైం లోపల క్షమించటం, చల్లార్చుకోవటం, సంతోషించటం రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాడు. ఆరోది, సాధిస్తాడు, ప్రశ్నిస్తాడు, సాటిస్ఫై అవ్వకుండా దానిని ఎంత ప్రయత్నం చేసినా సాటిస్ఫై చేయలేం. కాకపోతే ప్రతిసారి ఏం చేస్తారంటే అడుగుతాడు, మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు, కానీ సాటిస్ఫై కాడు. దాన్ని ఎంతసేపు కూడా సాధించేటువంటి ప్రయత్నం భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఏడో విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ చెడిపోయినటువంటి మనస్సులో ఉండేటువంటి బలహీనమైన పరిస్థితి ఏంటంటే, సమాచారాన్ని తీసుకుని సమాచారాన్ని చేరవేస్తారు, కానీ సమాచారాన్ని చేరవేసే సందర్భంలో దుఃఖపడడు. ట్రాన్స్మిట్ చేస్తాడు, పెయిన్ ఉండదు. ఇది కలహంలో చెడిపోయినటువంటి మనస్సు లోపల నుంచి జరిగేటువంటి ఒక బలహీనమైన మనస్సాక్షి. వాస్తవాన్ని, విషయాన్ని తీసుకుంటాడు, తీసుకుని వింటాడు, తీసుకుని దాన్ని గ్రహించడు, దాన్ని ఆలోచించడు. దాన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్మిట్ చేస్తాడు. ఇక్కడ నుంచి మరొక మనిషికి చెప్పేస్తాడు. నేను చెప్తున్నది అవునా కాదా, చెప్పదగిందా కాదా, బాధపడడు. చెప్పిన దాని గురించి కనీసం బాధ కూడా ఉండదు. మనలో చాలామందికి ఈ బలహీనమైన మనస్సాక్షితో చాలా పనులు చేస్తూనే ఉంటారు. ఆ విషయాల్లో ఎందుకు మనం ఇలాంటి పరిస్థితులు చేస్తుంటామనేది ఒప్పుకోలేం. అయితే ఈ బలహీనమైన పాపము మనస్సాక్షి యొక్క అంతరంగంలో చెడిపోయినటువంటి మనస్సు కలిగి వేదనతో చేసేటువంటి పని మాత్రం కాదు. ఇది నేను ఎందుకు చేస్తున్నాను అయ్యో అనేలాగా ఉండదు. చెయ్యటానికి కావలసిన తెగబడినటువంటి మనస్సుతో చేసేటువంటి పని. చాలా తప్పకుండా చేయాలి అనేటువంటి పంతంతో మనం దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ట్రాన్స్మిట్ చేస్తారు, కానీ దాన్ని ఎప్పుడూ కూడా దుఃఖపడరు, దాని గురించి ఏమాత్రం కూడా ప్రయత్నించరు. మీకు ఏదైనా ఎవరి గురించైనా ఒక వార్త మీకు తెలిసినప్పుడు ఆ వార్త అవునా కాదా అని ఎప్పుడైనా పరీక్షిస్తారా? అది కనుక్కోవడానికి ఎవరి దగ్గరైనా చెప్తారా?
అది అవునా కాదా కనుక్కోవడానికి ఏం చేస్తారు? అదే చెడిపోయిన మనసులో ఉండే ప్రధాన ప్రభం. అది అవునా కాదా తెలుసుకోవటానికి ఏంటి నీకున్నటువంటి కుతూహలం ఏంటి? నీకున్న అపేక్ష ఏంటి? ఏంటి నిజమో కాదో ఏంటి? ఏంటి నువ్వేమైనా తీరుస్తావా? నువ్వేమైనా మార్కులు వేసి వాళ్ళని ఏమైనా వాల్యుయేషన్ ఇచ్చి పెంచుతారా? వాళ్ళకి మీరు ఏమైనా స్టార్లు ఇస్తారా? ఏంటి ఆ సందర్భంలో ఆ అంశం గురించినటువంటి మీ కుతూహలం ఏంటి? లోపల అంతరంగంలో కుతూహలం ఏంటి? ఒకవేళ తెలుసుకోవాలి అనుకోండి, తెలుసుకోవటానికి కావాల్సిన సమయం ఉంటుంది కదా, కొంతకాలం ఉంటుంది కదా, కొంత వెయిట్ చేస్తే కదా దాని తాలూకా నిజాలు నిర్ధారణలోకి వస్తాయి. కానీ ఈలోపు మనం ఏంటి, మన కుతూహలాపేక్ష ఏంటి? అడగడమా, లేక విషయాన్ని తీసుకెళ్ళి అవతలకి చెప్పడానికి మధ్యలో ఇంకేమైనా చేయటమా? వాస్తవంగా నీ లోపల వాళ్ళ మీద నీకు ఏ కసి, కోపము, ద్వేషమే ఉండవు. కానీ ఆ విషయాన్ని గురించినటువంటి వాస్తవాన్ని తెలుసుకోవటానికి చాలా ఎక్కువ కుతూహలంతో మనిషి ఏం చేస్తాడు చెప్పండి? అడగడానికి వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం చేసే భాగంలో అవతల వ్యక్తులు నిజం చెప్పారు అనే నిర్ధారణ నీకు ఎలా కలుగుద్ది? నువ్వు అడిగే వ్యక్తి అంత క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళేనా? అంత స్టాండర్డ్ వ్యక్తులేనా నువ్వు అడుగుతావు? నిజం చెప్పరా? నువ్వెవరిని అడుగుతావు తెలుసు? నీలాంటి వ్యక్తుల్ని అడుగుతావు. లైక్ మైండెడ్ పీపుల్ దగ్గరికి వెళ్తారు. అంటే నువ్వు ఎలాంటి సమాచారాన్ని అయితే తీసుకుని దాన్ని నమ్మలేకపోతున్నావో అప్పుడు అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? అలాంటి నమ్మలేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని తీసుకుంటే అది నమ్మదగిన సమాచారం వస్తుందా? రాదని తెలిసి ఎందుకు వెళ్ళావు? నీ మనసులో చెడిపోయిన తత్వం యొక్క బలహీనత అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి కుతూహలంగా దాన్ని ప్రశ్నించుకోవటం. దాన్ని పని నువ్వేమన్నా పరిశీలించావా? లేదు, ప్రశ్నించావు. ప్రశ్నించేటప్పుడు చాలా సందర్భాలలో ఈ చెడిపోయిన మనసు యొక్క బలహీనత అవతల వ్యక్తులకు చేరిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఇంకొక రకంగా చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా ప్రయత్నించండి. మీరు అవతల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమాచారాలను అడగడానికి మీరు సహజంగా ప్రయత్నం చేసేటప్పుడు, నేను ఈ పదాలు మీరు వినేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో దాని గురించి ఆలోచించండి. అసభ్యమైన సమాచారము మీకు వినినా మీరు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అసభ్యకరమైన సమాచారం మీరు వినినా, మీరు కనుక్కోవాలన్నా, మీరు చేరవేయాల్సి వస్తే కనీసం దుఃఖం ఉంటుందా? ఉన్నదన్నట్లుగా చెప్పేటప్పుడు మీ భావం కలుపుతారా లేదా? అసభ్యకరమైన సమాచారం సభ్య సమాజం తలదించుకునేటువంటిది. మనం అడగాల్సి వస్తే, మాట్లాడాల్సి వస్తే, చెప్పాల్సి వస్తే బాధపడతారేమో ఈ విషయం వాళ్ళకి తెలిస్తే అని మనం ఆగుతామా, లేకపోతే అడిగేస్తామా? నిజం చెప్పండి, బాధపడతారని ఆపేస్తారా? అసభ్యకరమైన సమాచారం అయినప్పటికీ కూడా ఏం చేస్తాం? ఒక అక్రమ సంబంధ పరిస్థితి ఉందనుకుందాం. అవతల వ్యక్తులకు సంబంధించి ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకు వినపడింది. నువ్వు దాన్ని రూఢి చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? వెళ్ళిపోయి ఇలా అంటున్నారట, అవునా వదినా, అవునా తమ్ముడు, నిజమేనా, వాళ్ళకి అది ఉందట కదా కనెక్షను అని మీరు వెళ్ళి ఉన్న విషయం మాట్లాడేటప్పుడు లోపల నుంచి మీ భావం ఎలా ఉంటుంది? సంతోషమా, బాధ? ఒకసారి ఆలోచించండి. సమాచారం కనుక్కునేటప్పుడు, చెప్పేటప్పుడు, ఇచ్చేటప్పుడు నీ లోపల అలా అది నిజమైతే బాగుందనే సంతోషంతోనే కదా రూఢి చేసుకోవడానికి వెళ్తున్నావు. అది అబద్ధమైతే చిచ్చి ఎందుకు అలా మాట్లాడతావు అని ఖండిస్తావా, లేకపోతే ఆపుతావా? ఎందుకు సమాచారాన్ని తీసుకోవడానికి వెళ్తావు? ఎందుకు చెప్పడానికి ఇష్టపడతావు? ఎందుకు అడగడానికి కోరుకుంటావు? ఎందుకు ఆ మాట తెలుసుకోవటానికి నీ లోపల ఉబలాటం? అసభ్యకరమైన సమాచారం. రెండవది, అసహ్యకరమైన సమాచారం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి అసహ్యకరమైన, అది వినకూడని మాట, చాలా అసహ్యం, వినాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది. అప్పుడు మీరు వెళ్ళి ఎలా మాట్లాడతారు? భార్య భర్తలు కొట్టుకున్నారు, ఆ విషయం నీకు తెలిసింది. లేక ఇంట్లో కోడలకి అత్తకి ఏదో గొడవ అయింది, ఆ విషయం తెలిసింది. లేక ఆడపడుచులు ఇద్దరు దెబ్బలాడుకున్నారు, నువ్వు ఒక ఆడపడుచువి, చుట్టంవి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నీకు కావాలంటే, తెలుసుకోవాలంటే, అడగాలంటే, చెప్పాలంటే మీరు ఏ రకంగా వెళ్ళి అడుగుతారు? ఏ రకంగా చెప్తానికి ప్రయత్నం చేస్తారు? వినేటప్పుడు మీ కుతూహలం ఏంటి? చెప్పేటప్పుడు ట్రాన్స్మిషన్లో పెయిన్ ఏమైనా ఉంటుందా? పెయిన్ ఏమి లేకుండా గొడవ అయిందట కదా, మొక్కలో అంతా విప్పారిపోయి నవ్వు, ఓ రకమైన ఆనందం, ఓ రకమైన సంతోషం. ఎందుకు ఆ వార్త వెళ్తుంది? మూడు విషయాలు. మొదటి విషయం అసభ్యకరమైనది, రెండోది అసహ్యకరమైనది, మూడోది అబద్ధకరమైన సమాచారం అని నీకు తెలిసింది అనుకోండి. మేబీ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ ఏ ఫాల్స్. అబద్ధకరమైన సమాచారం మీ దగ్గరికి వచ్చింది.
దాన్ని మీరు ట్రాన్స్మిట్ చేసేటప్పుడు, దాన్ని చెప్పేటప్పుడు, దాన్ని అడిగేటప్పుడు, రూఢిపరుచుకునేటప్పుడు అబద్ధం అని తెలిసిన తర్వాత నీకు మనిషికి విచక్షణ కొంత పనిచేస్తుంది లోపల. ఆ విచక్షణలో కొంత అబద్ధం ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది. కానీ అది అబద్ధం కాకపోతేనే బాగున్ను, ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి అనే దుఃఖంతో, బాధతో ఎప్పుడు చెయ్యం. కానీ సంతోషంగా వెళ్ళి ఏం చేస్తాం? దాన్ని అడిగేయడానికి, దాన్ని చెప్పేయటానికి, ఏమోనమ్మా నాకైతే నిజంగా తెలియదు, నాకు ఇంకొకటి చెప్పారు, కానీ నేను నీతో చెప్తున్నానంటే నువ్వు నమ్మదగిన వాడివే కదా, నమ్మదగిన దానివే కదా. కానీ మార్త పట్టుకెళ్ళేటప్పుడు ఎలా చెప్తావు? అబద్ధం అనే అబద్ధాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు మనిషి చెప్పేవాడిని బట్టి అబద్ధం నిజమవుద్దని తెలుసా మీకు? అబద్ధం చెప్పేవాడు ఎవరైతే ఉంటాడో అతనిని బట్టి అబద్ధం నిజంగా మారద్ది. అది నిజానికి అబద్ధమే, కానీ చెప్పే వ్యక్తి ద్వారా అదేమవుతుంది? ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు ఏదైనా అబద్ధం చెప్పండి, నేను వచ్చి ఇప్పుడు దీన్ని అబద్ధాన్ని చెప్పాను, ఇది నేను నిజంగా నిజమే అన్నట్టు చెప్పాను అనుకోండి, మీ అవతల ఏమవుతారు? అబ్బమ్మమ్మ అయ్యగారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, మా బాబు చెప్పాడు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అట్లాగే మీ ఇంట్లో కూడా కొంతమంది అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అబద్ధాన్ని అందుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమాచారాన్ని తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఆ ట్రాన్స్మిషన్లో ఏమాత్రము నీ హృదయంలో పెయిన్ ఉండదు. చూసుకో, చెప్పేస్తాం, ఇచ్చేస్తాం. అసభ్యకరమైనది, అసహ్యకరమైనది, అబద్ధమైనది. 4వది అసందర్భానుసారమైనటువంటి విషయం వచ్చిందనుకోండి, సందర్భమే లేదు, అసలు ఏ సందర్భం లేని పరిస్థితి, ఆ టాపిక్ నువ్వు మాట్లాడాలి, ఆ టాపిక్ నువ్వు కనుక్కోవాలి, లేక నువ్వు చెప్పాలి, నువ్వు ఇవ్వాలి, నువ్వేదో చేయాలి. అస్సలు అసందర్భమైనటువంటి విషయాన్ని మాట్లాడాల్సి వస్తే సందర్భం వచ్చేటప్పుడు అడుగుదాంలే అని ఆపి దాచుకోగలవా? చెప్పేసి బాధపడకుండా ఉండగలవా? ట్రాన్స్మిట్ చేసేస్తారా? ఈ 4 సందర్భాలలో ఒక వ్యక్తి సగటున ఎంత పెద్ద దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తాడో మనకు తెలియదు, అది చేస్తాడు. 4 సందర్భాలు మళ్ళీ చెప్తున్నాను: అసభ్యకరమైన, అసహ్యకరమైన, అబద్ధకరమైన, అసందర్భానుసారమైన. ఈ 4 విషయాలలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేటువంటి సమాచారం కానీ, ఒక వ్యక్తి తెలుసుకోవాలనుకునే కుతూహలాపేక్ష కానీ, ఒక వ్యక్తిని వివరమాడాల్సిన సందర్భం కానీ, వ్యక్తిత్వాన్ని బయటపట్టేటప్పుడు దేవునికి వ్యతిరేకమైన దోషాన్ని చేస్తాడు. దీనికి మూల బీజం ఏంటి అనంటే అతని మనసులో కలహబుద్ధి, అతడిలో చెడిపోయినటువంటి మనస్సు, దానిని బట్టి చేసేటువంటి ఒక పని. ఏంటి ఆ తప్పు ఏంటి? ఒక మాట చెప్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 1 నుంచి 3 లేఖనాలు చూద్దాం. ఎక్సోడస్ 23 verse 1 to 3. నిర్గమకాండం 23వ అధ్యాయము 1 నుంచి. లేని వార్తను పుట్టింపకూడదు, లేని వార్తను అసలు నువ్వు పుట్టించడానికి వీలు లేదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. అంటే గ్రూప్ తో కూడా నువ్వు ఫాలో అవ్వద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. అసలు ఎక్కడ సాక్ష్యం మాట్లాడేటువంటి మాట అవునని గాని, కాదని గాని, చూశానని గాని, చూడలేదని గాని, చెప్పాలని గాని, అలాంటివి మార్చేయటానికి కావలసిన పరిస్థితుల్లో నీ నోంచి రాకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతం ఉండకూడదు, పక్షపాతంగా ఉండకూడదు. అంటే ఏ రకంగా మన ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళు అయితే ఒకలాగా, కావాల్సిన వాళ్ళు లేకపోతే ఒకలాగా అనేటువంటి బేదరికాన్ని మనిషి ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ అందరూ ఏం మాట్లాడుకుంటామంటే అన్యాయము లేక తప్పుడు సాక్ష్యము, వాద్యము, ఈ 3 మాటలే వినపడతాయి. కానీ దేవుని యొక్క మొదటి మాట ఏంటంటే లేని వార్త పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకే దుష్టులతో నీవు కలుసుకోకూడదు. అసలు లేని మాటను కలుపుతూ అనేటువంటి దగ్గర మాట మాత్రమే కాదు, నీ హావభావము కూడా కలపకూడదు. నేను మామూలుగా వివరం అడగడం వేరు, వివరంతో పాటుగా నా లోపల నుంచి కొన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కలిపితే అప్పుడు అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ విషయం? అబద్ధం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కొన్ని మాటలు, కొన్ని ఆనందాలను వెతుక్కునేటప్పుడు కొన్నిసార్లు మనం అడిగే పద్ధతిని బట్టే చాలా నమ్మకం కలిగించినట్టుగానే ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేస్తాం. లేనిది పుట్టించబడుతుంది అక్కడ. ఈ 4 సందర్భాలలో దేవుని ఎదుట లేని వార్తను ఒక మనిషి పుట్టిస్తాడు. చెప్పే వ్యక్తిని బట్టి మారిపోతుంది అది. అంటే నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను అనే దానిలో నాకు ఏ కారణం లేకపోయినా, ఏ లాభం లేకపోయినా, ఏ అవసరం లేకపోయినా, అవతల వ్యక్తుల్ని చెడ్డ చేయకపోయినా సమాధానాన్ని కోల్పోయే పనిని నేను చేస్తున్నాను. ఆ వ్యక్తికి దేవునికి, ఆ వ్యక్తికి నాకు, ఆ వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉండవలసినటువంటి చక్కటి సంతోషకరమైన ఆత్మీయ అనుబంధాన్ని నేను డిస్టర్బ్ చేస్తాను, కావాలనే పాడు చేస్తాను.
కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క బలం ఏంటో తెలుసా? మీరు బాగానే ఉంటారు, వీటిని పుట్టిస్తే ఏం జరుగుద్ది, లేని వారితో పుట్టిస్తే ఏమవుద్ది అనుకుంటున్నారు? మీకేం జరగదు, కానీ మీ నెక్స్ట్ జనరేషన్ మీద దాన్ని నీడబడద్ది. మీరు ఎవరి తాలూకా వ్యక్తులో ఆ వ్యక్తుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు పిల్లలు అనుకోండి, ఒరే ఇలా అమ్మరా అలాంటిదిరా అని చెప్తారు. ఇప్పుడు ఫలాలను బట్టి చెట్టుని మనం నిర్ణయిస్తాం. ఇప్పుడు మీ పిల్లలను చూపించినప్పుడు, మీ కుటుంబాలను చూపించినప్పుడు, మీ కుటుంబ వారసుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీ బలహీనమైన వ్యక్తిత్వం గురించి రిఫర్ చేస్తున్నారంటే వీళ్ళని మంచివాళ్ళు అనిపిస్తారా, చెడ్డవాళ్ళు అనిపిస్తామా? చూసుకోండి. సో ఇప్పుడు మనం బాగానే ఉండొచ్చు, పిల్లలు ఎంత మంచివాళ్ళైనా అవ్వచ్చు, కుటుంబీకులు ఎంత ఉత్తమైన చక్కటి చదువు, చక్కటి అందం, చక్కటి ఉద్యోగం, చక్కటి వ్యవహారం ఎంతైనా ఉండొచ్చు, కానీ బేస్ రెఫరెన్స్లో మనకున్నటువంటి ఆ చెడ్డ లక్షణం ఈ లేని వార్తను కల్పించి బాధపడకుండా, దుఃఖపడకుండా, సమాచారాన్ని తీసుకుంటూ, సమాచారాన్ని చేరవేస్తూ, మానసికంగా ఆ చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు చేసే కలహం కొన్ని తరాల వరకు దాన్ని పోదు. అది ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అమ్మ ఈ పిల్లలు చాలా మంచోళ్ళే, వాళ్ళ అమ్మ బుద్ధి వీళ్ళకి రాలేదంటారు. అంటే వచ్చిందా రాలేదా చెప్పండి? వచ్చిందా రాలేదా? రాలేదు, కానీ రెఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ పిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఏ రెఫరెన్స్ మాట్లాడతారు? గుడ్ రెఫరెన్స్ అని ఎలా చెప్తారు మీరు? ఈ పిల్ల మంచిదే, కానీ వీళ్ళ అమ్మ మంచిది కాదు. ఇప్పుడు ఆ చెడ్డ సాక్ష్యం మీరు ఎన్ని తరాలకైనా అదే ఉంటుంది, చూసుకోండి. అంటే ఈ బలహీనమైన పరిస్థితికి కారణం ఏంటి? మనలో ఉండేటువంటి ఆ చెడిపోయిన మనస్సాక్షితో కూడిన వ్యక్తిత్వం. బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఆత్మీయతను మాత్రమే కట్టాలనుకోలేదండి దేవుడు, మీ భౌతిక జీవిత విధానాన్ని కూడా కట్టాలనుకున్నాడు. దేవుని యొక్క దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తుని చూపించినప్పుడు, క్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు, యేసు ఈ లోకానుసారమైన పరిస్థితుల మధ్యలో ఉండేటువంటి విషయాలకు చాలా చాకచక్యంగా, జ్ఞానంగా, ఆత్మీయంగా, ఆత్మ ద్వారా పరిపూర్ణమైన విషయాలను మనకు బోధించేటప్పుడు మనము దేవుని సంగతులను అంత లోనికి తీసుకోకపోవటం వల్ల భక్తి వరకే దేవుణ్ణి వాడుకొని, భక్తి క్రమం వరకే దేవుణ్ణి వాడుకొని, భక్తి దీవెనలు పొందుకోవటానికి మాత్రమే దేవుణ్ణి వాడుకొని వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి బైబిల్ని ఉపయోగించుకోలేకపోవడం, ఇది దురదృష్టకరం. నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి దేవుడు నన్ను శిక్షిస్తేనో, గద్దిస్తేనో, బుద్ధి చెబితేనో, నష్టపరిస్తేనో, నేను కోల్పోతేనే నేను కట్టుకుంటాను అని అంటే, అంతకన్నా దేవుడు కిందకి దిగి నీ కొరకు శిక్షించాలని కోరుకోడు. ఎందుకంటే మన పిల్లలు తప్పు చేస్తే దెబ్బ కొడతాం అంటాం, కానీ దెబ్బలు తగులుతాయి అంటాం, కానీ కొట్టేస్తామా? చంపేస్తానంటూ చూస్తే అండి వచ్చి చంపేస్తామా? కాళ్ళు ఎరగొడతామా? అలాగే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గాయపరచాలని కోరుకోడు. అందుకే బైబిల్ చెప్తుంది, తండ్రి, దేవుని గురించినటువంటి అభిప్రాయం నీకేమన్నా కావాలంటే ఎలాంటివి ఉండాలట? తండ్రి అనేటువంటి పేరును యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తాడు. తండ్రి అని పిలవమన్నాడు, తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడమన్నాడు. తండ్రి దగ్గర ఒక బిడ్డ పెరిగే పద్ధతి, తండ్రి ఎలాగ బిడ్డల్ని గారవిస్తాడో దాన్ని గౌరవ సూచకంగా తండ్రితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టే మనము నిజముగా తండ్రిని దుఃఖపెట్టే పని చేసుకోవద్దు. అందుకనే జీవితాన్ని చక్కగా కట్టుకోవటం అనేది నేర్చుకోవటానికి దేవుని యొక్క మాట తీసుకోవాలి. లేని వారితో పుట్టించకూడదు, కల్పించకూడదు, వ్యాపింప చేయకూడదు. 3 పనులు చేయకూడదు. ఏమేంటి? 1 పుట్టించొద్దు, 2వది కల్పించొద్దు, 3వది వ్యాపించొద్దు. యాడ్ చేయొద్దు, స్ప్రెడ్ చేయొద్దు. 1 దాన్ని సిద్ధపరచొద్దు, 2వది దాన్ని యాడింగ్ అంటే ఏంటి? కొంచెం మసాలా కలుపుతాం కదా, కొంచెం జంతికలు, పులిహోర కలుపుతాం కదా, నిమ్మకాయ పిండుతాం కదా, అలాంటివి యాడ్ చేయకండి. యాడ్ చేసే కొద్దీ దేవుని తీర్పు మన మీద పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని స్ప్రెడ్, పంచొద్దు, దాన్ని ఇతరులకు తీసుకుని వెళ్ళి కూడా చేయడానికి ప్రయత్నించేది. చూడమ్మా, 23వ అధ్యాయంలోనే 16వ లేఖనం చెప్తుంది, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఒక్క నిమిషం, కాదు, అదే ద్వితీయోపదేశకాండం 19, డ్యూటరానమీ 19, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయంకి రండి. 19:16 అన్యాయపు సాక్ష్యాన్ని ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను.
ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధపు సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లయితే వానికి చేయవలెను. తలంచినట్లే వానికి చేయవలెను. అంటే ఏంటో తెలుసా? ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఒకడి మీద అబద్ధం చెప్పాడు, ఇద్దరు కలిపి తీర్పుకొచ్చారు. ఆడు అడిగాడు, ఇతడు ఇలా చేశాడండి అని అతను చెప్తున్నాడు, ఇలా జరిగించాడు, దీనివల్ల నాకు ఇంత నష్టం కలిగింది, నాకు ఇలా కలిగింది అని. నిజంగా అవతల వ్యక్తి చెప్పింది అబద్ధం అని తెలిస్తే యువతల వ్యక్తి ఏదైతే కోరాడో అవతల వ్యక్తి చేత అది కట్టించాలి. చాలా పెద్ద తీర్పు పెట్టాడు దేవుడు, చిన్న విషయం కాదు. ఇప్పుడు అందుకే కంటికి కన్ను పంటికి పన్ను అని ఎందుకు అన్నాడంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అనే విషయం నిర్ధారణకు గనక తీసుకురాగలిగితే, యాజకుల ఎదుట దేవుని ఎదుట గనక రాగలిగితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలోనికి అదే తీర్పు తిరిగి అదే కొలతతో మీ ఒళ్ళో పోస్తానని చెప్పాడు. అందుకే ఇప్పుడు నేను లేని వార్త పుట్టించాను, ఎవరి గురించో నేను ఒక మాట చెప్పాను, గాలి వార్తే పుట్టించాను. ఆ వార్తకు తిరిగి దాని ప్రతిఫలం తిరిగి దేవుడు నాకేం చేయాలనుకుంటున్నాడు, దాన్ని తిరిగి అలా ఇద్దాం అనుకుంటున్నాడు. మీకు ఒక చిన్న లేని వార్త ఎలా పుట్టిస్తున్నారో ఈ రోజు కాలంలో ప్రజలు చాలా ఆకర్షణీయంగా ఉంటున్నారు. థంబ్నెయిల్ ఒకటి, వీడియో ఇంకోటి. వీడియోకి థంబ్నెయిల్ ఉన్న వార్త లేని వార్త, లేని వార్త. కానీ లోపల ఏదో వార్త ఉంది. లేని వార్తను ఎప్పుడైతే పెట్టి దానిని ఉన్న వార్తగా చెప్పాలి అని అనుకున్నాం అనుకోండి, అది దేవుని తీర్పుకు వచ్చిందనుకోండి, అది చాలా శ్రమ పెట్టేటువంటి పద్ధతి. అంటే దాన్ని ఏం చేయాలనుకుంటున్నాం, మన వార్తని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం, వ్యాపింప చేయాలనుకుంటున్నాం. వ్యాపింప చేయనుద్దేశించి దానికి లేనివి యాడ్ చేస్తాం. ఇప్పుడు అబద్ధం ఆడడం ఎంత నేరమో, ఎంత దేవుని యొక్క తీర్పో, ఒక వార్తకు కొంచెం కలిపి దానికి లేనిపోయినవన్నీ తగిలించి దానిని ముందుకు కొనసాగింప చేసే ఏ పని చేసినా దేవుడు ఊరుకోడు, దాన్ని ఆనందించడు. అందుకని ఏ రకమైనటువంటి స్ప్రెడ్డింగ్కి తీసుకుని వెళ్ళటానికి అవకాశం వచ్చినా ఆ వార్త ద్వారా మనిషి దేవుని పక్షంగా ఒక చెడ్డ విషయాన్ని తెచ్చుకుంటాడు. ఏంటో చెప్తాను. దాని వార్తను ఎందుకు చెప్పాలనుకుంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒక లేని విషయం కానీ ఉన్న మాట కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం పంపాలనుకున్నా, చెప్పాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా, వినాలనుకున్నా, వివరం తెలుసుకోవాలనుకున్నా, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు? ఆ వర్తమానం ఇప్పుడు నేను ఒక ఆయన చెప్పాడు, ఇప్పుడు నాకు వస్తునేటప్పుడు ఒక ఆయన చెప్పాడు, బ్రదర్ వచ్చి చెప్పాడు, బ్రదరు ఆయన చనిపోయారట అని. దానికి చనిపోయారు అని తెలిసిన తర్వాత అబద్ధం చెప్తారా, నిజం చెప్పుంటారా? అదైతే అబద్ధం అవ్వదు కదా, వార్త అయితే అబద్ధం కాదు కదా, నిజమే. ఇప్పుడు ఆడు బతికాడంట అని అంటే, చచ్చిపోయాడని చెప్పి నాకు లోపలికి వస్తుంటే నేను ఇప్పుడు అడిగితే, సొంత అమ్మ ఎవరు చెప్పారనియా బతికేవన్నాడని ఎప్పుడైనా మాట్లాడొచ్చాను. ఇప్పుడు నాకు డౌటు, ఇప్పుడు అవతల చనిపోయిన వార్త రూఢి చేసుకోవాలా, బతికున్నాడన్న వార్త రూఢి చేసుకోవాలన్నది నాకు కొంచెం ఆలోచన వస్తుంది. కానీ ఒక 2 రోజులు ఓపిక పడితే పేపర్లోనే వచ్చేస్తుంది, లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్. కానీ ఈ 2 రోజుల్లో నా మనస్సాక్షి నన్ను ఏం చేయమంటది, అక్కడ నేను చెడిపోయినా మంచోడు తెలిసిపోద్ది. మీ ఇంట్లో ఏ సందర్భమైనా వెతకండి, అదొకటే కాదు, అదేంటంటే అది నాణ్యమైన, నికరమైన, శ్రేష్టమైన సమాచారం. దాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఎవడైనా చెడిపోయాడు అంటే చనిపోయినటువంటి విషయాన్ని ఎవరు చెప్పినా చెప్పకపోయినా దాని యొక్క వాస్తవ రుజువు నీకు తెలిసిన వెంటనే అటా అని కాకుండా నీకు పూర్తిగా రూఢిపడితే అది చాలా తొందరగా వెళ్తుంది. ఏమంటే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, నా గురించి ఎవడో చెప్పడం, కానీ హైదరాబాద్లో నేను చచ్చిపోయిన వార్త నా ఇంటికి గంటలో వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అనుకున్నారా సమాచారం? అమెరికాకి వందల వేల మంది వెళ్తున్నారు, ఏ సమాచారం మనకు రాదు. అమెరికాలో ఎవడో గన్ షాట్లో చనిపోయాడన్న విషయం, లేకపోతే నీటిలో మునిగి చచ్చిపోయాడనక, రోడ్డు యాక్సిడెంట్ చనిపోతే ఇంటికి వర్తమానం వితిన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ టైమ్స్లో వస్తుంది. ఎలా వచ్చిందో సమాచారం? అది ఉత్తమ సమాచారం, నాణ్యమైన సమాచారం. కాబట్టి దానికి వార్తకు ఏ రకమైనటువంటి యాడింగ్స్ ఉండవు. కానీ ఉత్తమము కాని సమాచారము ప్రతిదానికి ఏదో ఒకటి ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఎవరి వల్ల యాడ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎవరు సమాచారాన్ని కనుక్కోవటానికి, చేరవేయటానికి ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఏ లక్షణంతో పోల్చుదంటే బైబిలు పుకార్లు పెట్టుట. ఆ లక్షణం ఏం లక్షణం? పుకార్లు పెట్టుట. మరి పుకారు అనే పదానికి నేను చాలాసార్లు అర్థం వెతికాను కానీ దానికి ఏమీ లేదు. అంటే పలువురు మాటలలో నుంచి నడిచిన వేగవంతంగా వెళ్ళేది పుకారు.
పలువురు మాటల్లో నుంచి వెళ్ళినది. కారు కంటే వేగం పుకారని ఒక నానుడు ఉంది. కారు వెళ్ళేలోపు పుకారు వెళ్ళిపోద్దంట. అంటే ఉన్నదా లేనిదా? కానీ లేనిది సమాచారం అంత స్పీడ్గా ఎలా స్ప్రెడ్ అవుతుందో చెప్పండి ఒకసారి, ఊహించండి. ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది అసలు? మంచి సమాచారం అలా వెళ్తుంది, చెడ్డ సమాచారం కారణం ఏంటి? ఎవరు తీసుకెళ్తున్నారు? చెడిపోయిన మనసు కలిగిన వారు తీసుకెళ్తారు. పుకారు, ఈ పుకారుతో కూడినటువంటి సమాచారము ఉనికికి మనుషులను వాడుకుంటుంది. చెడ్డ సమాచారము ఉనికికి ఎవరిని వాడుకుంటుంది? మనిషి. ఎలాంటి మనుషులు వాడుకుంటుంది? అందరికీ పనికిరాదు. ఇప్పుడు కొంతమంది దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎలా అన్నాడు, అయిపోయింది, అక్కడి నుంచి వెళ్తుంది అది కానీ అక్కడి నుంచి అవునా అనగానే ఏమవుద్ది? ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎప్పుడైనా దుఃఖపడ్డావా మళ్ళీ? ఏమో నేను ఒకవేళ ఈ సమాచారం తప్పు చెప్తున్నానేమో, తప్పు అడుగుతున్నానేమో, తప్పుగా వింటారేమో, అవతల వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటారేమో, ఎందుకు వచ్చిన కూడా బాబోయ్, నేను దేవుని యొక్క మాట ప్రకారం నేను లేని సమాచారాన్ని పుట్టించకూడదు, దాన్ని లేని వారితో పుట్టించకూడదు అన్నాడు, నేను ఈ మాట చెప్పడం ద్వారా దేవుని ఎదుట తప్పు చేస్తానేమో. ఎప్పుడైనా మనం ఏ విషయంలోనైనా ఒక 1% అయినా భయపడ్డామా దేవుని దగ్గర? లేదు కదా. ఎంత ధైర్యంగా తప్పు చేయడానికి ఇష్టపడుతున్నాం అంటే నిబంధన కాలాలలో మీరు గమనించండి పిల్లరా, ఆశ్చర్యమైన సంగతి నాకు దేవుని మాటను చదువుతున్నప్పుడు చాలా సంతోషం కలిగించింది. ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఉండండి, ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన విషయాలు, రాజుల గ్రంథంలో చెప్పబడిన చరిత్రలు, మీరు చదివినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో రాసిన పుస్తకాల నుంచి వచ్చినవి కావు. ఆ టైంలో కొంత సమాచారం జరిగినప్పుడు కాలము తరువాత జరిగిన సమాచారంలో ఇక్కడ వర్తమానం ఈ సందర్భంలో ఇలా జరిగిందని ప్రజల కాలము తరువాత కొన్ని డెక్కడ్స్ తర్వాత గ్రంథస్థీకరణ చేయబడేటప్పటికీ ఏ సమాచారము పొల్లిపోకుండా, తప్పు కలపకుండా, యాడ్ ఆన్ అవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు దాన్ని కల్పించకుండా, దానిలో ఎక్కడ మనుషుల యొక్క రాత చమత్కారాలు వాడకుండా, కావ్యాలు పద్యాలకు దాన్ని రంజకంగా తయారు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా సమాచారం తీసుకొచ్చారంటే ఈ మాటకు ప్రజలు ఎంత భయపడ్డారో చూసుకున్నప్పుడు. లేని వార్త పుట్టించకూడదు అన్న పదానికి మనుషులు ఎంత నిబద్ధతగా ఉండుంటారో చూసుకోండి. అంత పర్ఫెక్ట్ న్యూస్ వచ్చింది. కాలాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా చరిత్ర మారలేదండి. అంత నిక్కచ్చిగా ఉంది. ఈరోజు ఏ న్యూస్ పేపర్ చూసినా ఈనాడు రాసింది సాక్షి రాయదు, ఈ రెండింటిలో ఉన్నది జ్యోతిలో ఉండదు. ఏంటి ఆ వార్తలు? మనకు తెలుసు, తెలిసినా కూడా ఆ వర్తమానం మనం ఎంత నవ్వుకుంటున్న కాలంలో ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు రాయగలుగుతున్నారు ఆ మాట? వినేవాళ్ళు ఉన్నారని, చదివేవాళ్ళు ఉన్నారని, దానిలో ఆ గాసిప్లో పుకార్లలో ఆనందించే వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఆ ఛానళ్ళు ఉన్నాయి, ఆ టీవీలు ఉన్నాయి, ఆ వార్తలు ఉన్నాయి, ఆ వర్తమానాలు నడుస్తున్నాయి. ఎందుకు ఉన్న వార్తను సరి అయిన పద్ధతిలో నిక్కరంగా ఉన్నది ఉన్నట్లుగా నికార్సుగా ప్రకటించేటువంటి వ్యక్తిత్వాలు కరువవుతున్నాయి? మనస్సాక్షి వాత వేయబడిన దానివల్ల, దేవుడు వారిని భ్రష్ట మనసుకు వదిలేస్తానన్నం వల్ల ఈరోజు ఈ పాపము ప్రజల్లో ప్రజ్వరిల్లుతుంది. చాలా యథార్థంగా ఉండండి. నీ దగ్గరికి వచ్చిన వెంటనే ఇది మంచి సమాచారం కాదు, అవును, వివేచన ఉంది, విచక్షణ ఉంది, వెంటనే దాన్ని పక్కకి తీసేసి నాన్న ఇది చెప్తే చెప్పావు, ఇంకోసారి ఇలాంటి మాటలు నా దగ్గరికి చెప్పకపో అన్నాను. వాడిని మీరు ఆపడం ద్వారా చెడ్డ సమాచారాన్ని వ్యాపించరు, ఆపుతాడు. రెండోది, వాడు నీతో ఉండేటువంటి స్నేహాన్ని బట్టి అమ్మో అక్కెలా అందే, అన్నయ్య ఇలాగ ఆపాడే, బహుశా ఈ విషయం తప్పేమో, మనం ఇతరులతో మాట్లాడకూడదేమో అని ఆలోచన పూర్వకంగా బుద్ధిహీనమైన క్రియ చేయకుండా పరిశుద్ధమైన పని చేయడానికి ఒకరిని తయారు చేసిన వాళ్ళు అవుతారు. ఈలోపు మనం కూడా అవునా నిజమా ఏమోనమ్మా అయినా ఏమో నేను కూడా ఇంకోలాగా విన్నాను అది అని నీకు కావాల్సిన సమాచారం, దానికి కావాల్సిన సమాచారం యాడ్ చేసావనుకో, కొత్త పుకారు వచ్చేసింది, లేని వార్త వచ్చేసింది. సో ఎప్పుడైతే మీరు దాన్ని పుట్టించడం ప్రారంభించారో దేవుని నీతికి వ్యతిరేకమైన బలహీనత ఎప్పుడూ కూడా వచ్చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఈ 4 మాటలు గుర్తుంచుకోండి: అసభ్యత, అసహ్యత, అబద్ధము, అసందర్భం. వీటిలో ఎప్పుడూ కూడా మీరు పుట్టించకూడదు, కల్పించకూడదు, వ్యాపింప చేయకూడదు. అయితే సహజంగా మీరు ఎప్పుడైతే వీటిని నమ్మినా, ఒప్పుకొని వ్యాపింపచేసినా అవేమవుతాయంటే దాని తాలూకా ప్రభావాన్ని అయితే సంబంధాన్ని లిమిట్ చేస్తారు,
లేకపోతే క్రమేపీ సంబంధాలు డైల్యూట్ అయిపోతాయి, పలచబడిపోతాయి. కలహం యొక్క ఉద్దేశం సపరేషన్ కదా, యూనిటీ కాదు కదా, విడగొట్టడం కదా. స్లోగా ఏమవుతుందంటే లిమిట్ అయిపోతుంది, అదర్వైజ్ డైల్యూట్ అయిపోతుంది. పర్ఫెక్షన్ అయితే రాదు, స్థిరమైతే రాదు, కట్టడం అయితే కట్టబడదు అనుబంధం. మీరు ఏదైనా ఒక వర్తమానం ఒక వ్యక్తి గురించి, మీ ఇంట్లోకి సంబంధించిన వ్యక్తి గురించి, మీ దగ్గరికి వేరే వ్యక్తి గురించి మీ దగ్గరికి ఇలా వచ్చింది, వేరే వ్యక్తి గురించి ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ గురించి కాదు వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి మీకు వచ్చి చెప్పారు. ఓకే, మీ గురించి కాదు వేరే వాళ్ళ గురించి మీకు చెప్పారు. వెంటనే మీకు ఆ వ్యక్తి తెలుసు, అవతల వ్యక్తి మీకు చెప్తున్నటువంటి వ్యక్తికి మీకు మధ్యలో మంచి సంబంధం ఉంది. ఆ చెప్పబడినటువంటి వర్తమానాన్ని బట్టి నీ గాయం కలిగితే, నీ హృదయం బాధపడితే, నీ మనస్సు దెబ్బతింటే అవతల వ్యక్తితో సంబంధం కొనసాగిస్తావా తగ్గిస్తావా? ఖచ్చితంగా ఏమవుతుంది, సంబంధం పలచబడుతుంది, తక్కువ చులకనవుతుంది. సో కంట్రోల్ వస్తుంది, లిమిట్ చేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవలే బాబాయ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అయిపోయింది. అంటే వేరే వ్యక్తి గురించినటువంటి సంబంధం నీ దగ్గరికి వస్తే నీకు ఆ వ్యక్తికి మధ్యలో సంబంధం, అనుబంధం ఏమైంది, ఆగిపోయింది. ఇప్పుడు నీతో వచ్చి ఆ వ్యక్తి గురించినటువంటి విషయం కాకుండా ఆ వ్యక్తి నీ గురించి ఇలా చెప్పిందని చెప్తే అప్పుడు అలా రియాక్ట్ అవుతావు. ఎవరితో కట్ చేస్తావు తెలుసా? నువ్వు చెప్పినోడితో కట్ చేస్తావా, ఆ అవతల వ్యక్తితోనా, సమాచారం తెచ్చిన వ్యక్తితోనా, అక్కడున్న వేరే వ్యక్తితోనా, థర్డ్ పార్టీతోనా? మీరు ఆలోచించుకోండి ఏం చేస్తారో. నెమ్మదిగా స్లోగా ముందు మీరు చెప్పిన వ్యక్తిని ముందు ఫస్ట్ కట్ చేస్తారు, ఆ తర్వాత రెండో వ్యక్తిని కట్ చేస్తారు. ఇప్పుడు సంబంధాలు ఇద్దరు వ్యక్తులు ఏమైంది, ఇద్దరిని బ్రేక్ చేశారు. ఒక్క లేని వార్త అనేక సంబంధాలను నెమ్మదిగా ఏం చేస్తుంది, డివైడ్ చేసేస్తుంది. ఎవడు మీతో చెప్పినా మీ గురించి అన్న వెంటనే అమ్మ నాయన ఎందుకు వచ్చిన కూడా అన్నట్టు ముందే మీరేం చేస్తూ ఉంటారు, దాన్ని బ్లాక్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు. మీకు ఇలాంటి సమాచారాలు ఓ 4-5 సార్లు వారికి కొంచెం ఎక్కువ సార్లు ఇలా ఇలా వచ్చినాయి అనుకోండి, ఇలా ఇలా రిపీట్ అవుతుంది అనుకోండి, కంటిన్యూ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ మీరేం చేస్తారు చెప్పండి? తెలుసా మీరేం చేస్తారో? మీ గురించి సమాచారము, చెడ్డ సమాచారము తీసుకొచ్చిన తరువాత మీ శరీరం దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోదు, మనిషి యాక్సెప్ట్ చేయడు. స్లోగా ఏమవుద్దంటే విషంతో నింపుకుంటాడు, తెలియకుండానే నింపబడుతుంది. ఎంతమంది నీ గురించి చెడ్డ సమాచారాన్ని, చెడ్డ వ్యక్తిత్వాన్ని, చెడ్డ బలహీనతను మాట్లాడతారో, ఎంత ఎక్కువగా నీ మీదకి అపోజిషన్ అయితే నీ మైండ్కి వస్తుందో అంత రెబల్గా నీ లోపల తయారవుతావు. అప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తులను మాత్రమే కాక సమాజం అంతటినీ కూడా చెడ్డగా చూడడం ప్రయత్నించేస్తావు. ఒక మగోడు మీ మీద ఇబ్బంది పెడితే భర్త కొంచెం నెమ్మదిగా ఆ భర్త తరపున ఎవరైనా 2-3 మగోళ్ళు వచ్చి మాట్లాడితే మీరు నెక్స్ట్ ఏమంటారు చెప్పండి? ఈ మగ జాతి అంతా ఇంతే. ఈ ఒక కోడలతో ఇబ్బంది పడి ఇంట్లో ఆడవాళ్ళతో ఇబ్బంది పడ్డారు అనుకోండి, ఆ తర్వాత ఏమంటారు, ఈ ఆడమంది అంతా ఇంతే. జనరలైజ్డ్గా చేసి సృష్టికర్తను ఏం చేస్తున్నావు ఇప్పుడు నెక్స్ట్? ఇప్పుడు నువ్వు తిట్టే తిట్టు ఎవరికి చెల్లుతుంది? దేవుడు అలా చెడ్డ తయారు చేశాడా? మనుషులు తంత్రాలను కలిగించుకుని వాళ్ళు చెడిపోయారని ఉంది, కానీ దేవుడు చెడ్డ చేస్తాడా? ఒక స్త్రీని గాను పురుషుని గాను చేసేటప్పుడు దేవుని ఆలోచన ఎంత గొప్పది. అంత గొప్ప ఆలోచన కలిగిన దేవుని ఎదుట ఒక తప్పు జరిగించిన ఒక వ్యక్తిని బట్టి సృష్టికర్తను తిట్టే అవకాశం ఎందుకు ఇచ్చావు? తప్పు ఎక్కడది? ఒక్క సంబంధం తెగిపోవటానికి ఇష్టపడక దేవునితో సంబంధాన్ని లేని వార్త ఏం చేసింది, తెంచి పడేసింది. దేవుడు ఒక నిబంధన మనిషికి పెట్టాడంటే అది కేవలం నీ వ్యక్తిత్వాన్ని కట్టడానికే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని నీ ద్వారా కనపరచుకోవాలని. ఒక చిన్న హెచ్చరిక మనిషికి ఇచ్చాడంటే ఆ హెచ్చరిక చెవిగలిగి విని దాన్ని కొనసాగించాలంటే నా అంతరంగంలో దేవుని యొక్క పరిపూర్ణతను కనపరుచుకోవటానికి కావలసిన ఆశ కలిగించాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి లేని వార్తను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించి కానీ దాన్ని వ్యాపించి కానీ చేయడానికి ప్రయత్నించేయద్దు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ప్రోబ్స్ 24:28, 24:28. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకము. అసలేంటి? నిర్నిమిత్తముగా, అసలు ఏ కారణం లేకుండా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలకద్దు. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? క్వశ్చన్ మార్క్ కదా అక్కడ ఉంది, అంటే చెప్పవచ్చునా? చెప్పకూడదు. నిర్నిమిత్తముగా పొరుగువాని మీద సాక్ష్యము పలకవద్దు, పెదవులతో మోసపు మాటలు
పెదవులతో మోసపు మాటలు ఎందుకు వస్తాయి? నిర్నిమిత్తంగా చెడ్డ సాక్ష్యం లేక సాక్ష్యం కారణం లేకుండా సాక్ష్యము లేక ఏదో ఒక మాట అవునని కాదని ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నాం? 24:28లో సామెతల గ్రంథంలో ఇక్కడ తప్పు కనపడవచ్చు, అంటే స్లోగా తప్పు ఉండొచ్చు, నీకు తప్పుగా మారచ్చు, అవతల వ్యక్తితో తప్పు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డజంట్ మ్యాటర్. కాకపోతే దాని విషయంలో నువ్వు కారణం లేకుండా దానిని పెద్ద చేయటం కానీ, దాని గురించి మాట్లాడడం కానీ, దాన్ని గురించి చెప్పాలని ప్రయత్నం చేయడం కానీ, దాన్ని ఎన్లైట్ చేసి హైలైట్ చేసి బోల్డ్ టెక్స్ట్ పెడదామని కానీ ప్రయత్నం చేయకూడదు. నీకు కలగచ్చు, ఆ బాధ కలగచ్చు, బట్ ఆ బాధ కలిగినంత మాత్రంలో దాన్ని మీరు హైలైట్ పాయింట్గా, బుల్లెట్ పాయింట్గా దాన్ని టెక్స్ట్ బోల్డ్ చేయకండి, దాన్ని హైలైట్ ఎక్కువ చేయకండి, దాన్ని నిర్నిమిత్తంగా మాట్లాడకండి, దాన్ని పెద్దగా ఏం చేయకండి. ఒకవేళ ఎవరైనా పెద్దగా చేసి అసలు నువ్వు ఏంట్రా ఎలా ఊరుకున్నావే నువ్వు, అసలు నేనైతేనా అంటే నువ్వు కాదు కదా ఆగు అనాలంతే. అది నేనైతేనా అన్నావు అనుకో, అప్పుడు నీకు అనిపిస్తుంది నేనేం చేయలేదు, అయితే చవట నీలాగా చేతకందని కాదు, నేనైతే లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాను గట్టిగా అంటే నేను లెఫ్ట్ రైట్ ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఎవరిచ్చారు నీకు ఆలోచన? చెడ్డ సాక్ష్యం, ఆ అనవసరమైన మాట కెలికి తెప్పించుకుని మనం దాన్ని ఏదో చేయాలని చెప్పి ఇంక నేను ఊరుకోకూడదు. అయితే ఓ 4 మాటలు విన్నావు అనుకోండి పొరుగువాని మీద, ఆటోమేటిక్గా నువ్వు కూడా ఉద్వేగపడతావు, దేవుని ఎదుట నీతికి తప్పు చేస్తావు. అయితే మనిషి ఎలా చేయాల్సి వస్తుంది దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుదాం. తప్పులు దొరికినాయి అనుకోండి, తప్పులు దొరికినా ఒకళ్ళ అవతల వ్యక్తులు ఏమైనా జరిగితే మీలో ఎంతమంది తప్పు చేసినా, తప్పు దొరికినా, తప్పు జరిగినా సంతోషంగా ఆ సంబంధాన్ని కొనసాగిస్తారు? మీ పక్కన అడగండి. తప్పు చేసినా, తప్పు దొరికినా, తప్పు దొర్లినా హ్యాపీగా రిలేషన్షిప్ కొనసాగించాలి. ఎంతమంది ఉన్నారు? ఇది దేవుని పద్ధతి, ఇది దైవికమైన పద్ధతి. మీరు చెప్పారా? పక్కవాళ్ళు ఎవరన్నా నేను చేస్తాను అన్నారా? మీకు ఎవరు అనలేదు కదా. అంటే మనం ఇంకా ఆ రూపం పోలిక రాలా మనకి. కానీ మన సృష్టిలో మాత్రం ఎవరి రూపం, ఎవరి పోలిక? మరి క్రియల్లో మాత్రం మనిషి పోలిక. అందుకే నరుల ఊహ కేవలం అంతయో చెడ్డదని దేవుడు చూశాడంట. పర్ఫెక్ట్ షేప్, ఇన్నర్ సోలు చెడిపోయింది. తప్పు జరుగుద్ది, తప్పు చేస్తాం, తప్పు దొర్లుద్ది. తప్పు చెయ్యని మనుషుడు ఎవడు? మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడు కదా. కొంతమంది కాదు కదా, నీతిమంతులు కాదు కదా. సో తప్పు జరిగినా, తప్పు దొర్లినా, తప్పు చేసినా కూడా, అంటే ఇంటెన్షనల్గా జరిగినా కూడా దేవుడు తన దైవికమైన ప్రేమతో తన సంబంధాన్ని మనిషిని కొనసాగిస్తాడు. అది దైవికమైన పద్ధతి. ఇంకా దానికి ఏ కండిషన్లు పెట్టకండి, ఏ గీతలు గీయడానికి వీల్లేదు, యాక్సెప్టబుల్ అంతే. ఎన్నిసార్లు అమ్మయ్యా గుర్తొచ్చింది, ఎన్నిసార్లు? ఒకే రోజు 70 సార్లు వస్తే మాట్లాడరా? దేవుడు ఏం చేస్తాడో మనం అలాగే చేయాలి. అది దైవికమైన పద్ధతి. రెండవ పద్ధతి ఏంటో చెప్తాను. అంటే మనిషికి ఉన్నటువంటి కొంచెం దైవిక లక్షణాలు కాకపోయినా ఆ అవసరాన్ని బట్టి చేసేటంటే దూరంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. కీప్ ఎ డిస్టెన్స్ అండ్ హెల్దీ, నో ప్రాబ్లమ్స్. ఇన్సైడ్ మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, వాడిని దూరంగా ఉంచుతాం. తప్పు చేసిన వ్యక్తి లేకపోతే అలాంటి వ్యక్తిని దూరంగా ఉంటాం, క్షేమంగా ఉంచుతాం కూడా. సంబంధాలను ఏం పాడు చేసుకోం. బట్ ఏముంటుంది? కొంచెం ఎవరు ఉన్నారా మీకు బంధువులు, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? అలాంటి వ్యక్తులతో కొంచెం క్షేమంగా ఉంటాం, కాకపోతే మరీ దూరిపోము, మరీ దూసుకెళ్ళిపోము. బట్ వాళ్ళు వచ్చినా కూడా మీరు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళతో అంత హెల్దీ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని అంత దూరంలోనే, అంత హద్దులోనే జాగ్రత్తగా ఉంచుతారు కదా. నిన్న మేము రాత్రి ఒక సంఘటన జరిగింది. సాయంత్రం వచ్చేస్తున్నాను ఇంటికి, వెళ్తుంటే నన్ను ఒక ఆయన పిలిచి పలకరించాడు. అప్పటి వరకు నాతో ఇద్దరు నడిచి వస్తున్నాం. అతను చూడగానే వీళ్ళిద్దరూ ఓకే బాయ్ అని టక్కని వెళ్తున్నోళ్ళం వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. నేను మాటల్లో పడిపోయి ఆయనతో పాటు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇద్దరు లేరు నాతో. నేను అనుకున్నాను వాళ్ళిద్దరు వెనకాతలు వస్తున్నారేమో అనుకున్నాను.
వెంటనే ఇద్దరు వెళ్ళిపోయారని చెప్పి ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి మొబైల్, బ్రదర్ ఏంటి అలా సడన్గా వెళ్ళిపోయారని అంటే, వాడితో మేము జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యామన్నారు. ఇద్దరు ఒకసారి అంటే, మా ఇద్దరికి సిమిలర్ అనుభవాలు ఉన్నాయి ఆడి వల్ల, అందుకని నీకు బుద్ధి వస్తే కానీ నువ్వు సెట్ అవుతావు, నువ్వు మేము చెప్పినా వినవు కదా, దేవుడు దేవుడు అంటావు కదా, అందుకని మేము వెనక్కి వెళ్ళిపోయామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ దేవుడు దేవుడు అనకపోతే నేను ఇంకోలా ఉందినేమో, వాళ్ళు ఆ దేవుడు దేవుడు అన్నాక నాకు వాళ్ళ మీద డౌట్ వచ్చింది, నాతో నడిచినోడి మీద. ఇది నేనేమైనా ఎంటర్టైన్ చేస్తున్నానా? ఇప్పుడు రేపు నుంచి నేనేం చేయాలి చెప్పండి? పెట్టాలి వద్దా? అంటే దైవికమైన పద్ధతి నుంచి నన్ను ఏం చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరూ? ఉన్న వార్త లేని వార్త, అనుభవం అది లేని వార్త. నా సెల్ఫ్ ఉన్న వార్త కాదు, నేను అనుకుంటున్న వార్త, నేను అనుభవించిన వార్త, అంతేగాని అది ఉన్న వార్త కాదు. అతడు అలాంటి వాడా కాదో నాకు తెలియదు, నాకడు చెదయ్యాడు. కానీ దేవుని సృష్టిని చెడ్డని నా అభిప్రాయం నేను తెచ్చుకోవడం నాకు అధికారం లేదు. ఒకవేళ నీ మనసులో ఒక వ్యక్తి మీద వాడు చెడ్డవాడు చెడ్డది అనేటువంటి అభిప్రాయం నీ మనసులోకి వస్తే, నిన్ను చెడ్డదిగా నువ్వు చెడ్డవాడిగా అయ్యేంత వరకు కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఆ వ్యక్తిత్వాన్ని తొలగించుకునేంత వరకు కూడా దేవుడు నిన్ను డీల్ చేయకుండా వదలడు. నీ మనసు కుళ్ళిపోతూ ఉంటుంది నెమ్మదిగా, అంతే, శరీరం పాడైపోతుంది. దేవుడు అలా చేయడు, దేవుని పద్ధతి అది కాదు, గుర్తుపెట్టుకోండి. సో దూరంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, అలాగే క్షేమంగా ఉంటాం. రెండో విషయం ఏంటంటే దగ్గరగా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఇలా ఎవరన్నారా? విల్ బి వెరీ క్లోజ్ బట్ వెరీ కాషియస్. వాడు ఏమన్నా, ఏం విన్నా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం తెచ్చినా, ఏం ఇచ్చినా మనిషి మాత్రం చాలా అలర్ట్గా ఉండిపోతాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆడు మనల్ని విడిచిపెట్టేంత వరకు, ఆ సిచ్యువేషన్ దాటేంత వరకు నీ వైఫై అంత బాగా పనిచేస్తుంది, నీ సిగ్నల్స్ అన్నీ. ఎప్పుడు లేరు అలాంటి మీకు ఎవరు దొరకలేదు, ఇంకా తగలేదా? ఉంటాం, దగ్గరగానే ఉంటాం, కానీ ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా. దొంగలు ఉన్నారు జాగ్రత్త, బోర్డు రైల్వే స్టేషన్లో కనపడింది, దొంగలు ఉన్నారు జాగ్రత్త. నేను మొన్న ఒకసారి వేరే సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంది బోర్డు. నేను ఎస్ఐ గారు, బోర్డు బాగోలేదు సార్ అన్నాడు. ఏ బోర్డు సార్? డేట్ సార్, మీరున్నారని మేము ధైర్యంగా వస్తే, ఇక్కడ వాళ్ళు ఉన్నారని బోర్డు పెట్టారు అని అంటే ఆయన నవ్వేసి, నిజమే సార్ ఎందుకు పెట్టుంటారు ఈ బోర్డు అన్నాడు. వాళ్ళేమో వచ్చిన వాళ్ళకి అలర్ట్ అవ్వడం కోసం అన్నట్టు పెట్టారు. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వస్తాం సార్ మేము? ఆల్రెడీ అది అయిపోతే వస్తాం. ఎక్కడికి వచ్చాడు ఉన్నాడని మేము తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు గుర్తుపడతారని పెట్టుంటారేమో సార్ అన్నాడు. ఏంటి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆడెవడో. సో పలానావాడిని మీరు గుర్తుపట్టేశారు కాబట్టి అని అంటే, ఏదో మార్చాలి సార్ అయితే అన్న. మార్చాలండి. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు మనకు ఉంటాయి, కొన్ని చాలా కాషియస్, చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రమాదకరమైన మలుపు ఎలా వెళ్తారు చెప్పండి? అక్కడ చేతులు తీసి వెళ్తారా? బండి మీద వెళ్ళేవాడు కూడా ఎలాగుంటాడు? ఆ కాషన్ చూడగానే స్టీరింగ్ కూడా గట్టి పట్టుకుంటాం తెలుసా మేము, కార్ డ్రైవ్ చేసేవాళ్ళం కూడా. ఎందుకంటే బండి ఆ టైం వరకు బాగానే వెళ్తుంది, ఎందుకు జారద్దో తెలియదు, సర్రని జరిగిపోతూ ఉంటాయి, తిరిగిపోతుంటాయి, ఎవరో తోసినట్టు, ఎవరో లాగేసినట్టు అయితే. అందుకని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో బాబు, ఇక్కడ నుంచి 70 మీటర్లో ఎంత రాస్తాడు, 100 మీటర్లో ప్రమాదకరమైన ఏరియా. అప్పుడు వెళ్ళంగానే మనిషి ఏమవుతాం, వెనకాతల కొంచెం డ్రైవర్స్ కొన్నిసార్లు ముందుండరు, వెనకాతలు ఉంటారు. తెలీదా మీకు? ఫ్రంట్ మగవాళ్ళు డ్రైవ్ చేస్తే వెనకాతల డ్రైవర్స్ ఉంటారు. ఎవరు? భార్యలు, వాళ్ళ ముందే వాళ్ళు కొడతా ఉంటారు అక్కడి నుంచి. హే ఆగో, మెల్లిగెళ్ళు, స్లోగెళ్ళు, తిప్పుకెళ్ళు, నొక్కో, బ్రేకే, అచ్చాడు ఇచ్చాడు. ఇన్ని డ్రైవ్ చేసేవాడికి తెలుసు, కానీ వెనకాతలోడికి ఏం తెలుస్తుంది అంటే, అలాంటి వార్తలు చూడగానే వీళ్ళకేమవుద్ది, ముందే ప్రోబ్స్ అన్నీ ఆన్ అవుతాయి అన్నమాట. అమ్మ ఇంకెక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా నడిపించాలి వీళ్ళని అన్నట్టు. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం? మనిషిలో అన్ని అవయవాలు ఎలా ఉంటాయి, అలాగే ఒక వ్యక్తి యొక్క వర్తమానం వచ్చినప్పుడు కూడా, వ్యక్తి గురించిన సమాచారం తీసుకెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా, పంచవలసి వచ్చినప్పుడు కూడా, చేరవలసి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాం. దగ్గరగానే ఉంటాం, అట్ ద సేమ్ టైం జాగ్రత్త అంటే కాషియస్గా ఉంటాం. చాలా దెబ్బ తగలకుండా ఉండేటట్లుగా, గాయపడకుండా ఉండేటట్లుగా. కానీ ఇక్కడ మీకు చాలా ప్రమాదం జరుగుద్ది. ఏంటంటే మనస్సు చెడిపోవడమే కదా మెయిన్ ప్రాబ్లము. అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు, వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని పునరాలోచన చేస్తాం మనం, అప్పుడు మనకి తప్పులు కనపడతాయి. అంతవరకు తప్పులు కనపడవు. దయచేసి పునరాలోచనకి వెళ్ళకండి. ఆ టైంలో మీరు ఏం చేశారో అది మంచిదే, మంచి వెలుకుగా ఉండి చేసేటప్పుడు పర్వాలేదు. దాన్ని విపరీతంగా తవ్వి 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 నువ్వేమన్నా
వెండి బంగారాలు ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు మట్టిలోంచి? కాదు కదా. దాంట్లో ఎందుకు అంత ఓకే సత్యశోధన చేయటం, మనిషి గురించి చెడ్డ అభిప్రాయాలు తెచ్చుకోవటం చేయొద్దు. విన్నారు, ఉన్నారు, వదిలేసండి, అయిపోయింది. మూడవది ఏంటంటే, అలాంటి విషయాలకు సంబంధించినటువంటి విషయం అవసరాన్ని బట్టి నేర్చుకుంటాము, నేర్పిస్తూ ఉంటాం. మనం నేర్చుకుంటాం, మనం నేర్పిస్తూ ఉంటాం. అవతల వ్యక్తులతో మనకు ఉండేటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలు ఏ వచ్చినప్పటికీ కూడా మీరు ఆలోచించండి. ఏ రకమైన వ్యక్తి అయినా మీ జీవితంలో ఉన్నాడు అని అంటే వాళ్ళ గురించి మీరు సైకాలజీకి సంబంధించిన ఒక పుస్తకం రాసినట్టే. ఎవరైనా సరే, అమ్మ నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. మీ ఆయనకి నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఓకే, 7.5, 8 వేసుకో, పని ఒకటి ఎక్కువ తప్పేం లేదులే. 8 సంవత్సరాల్లో ఆ పాపను వాళ్ళ ఆయన గురించి పుస్తకం రాయమంటే ఎంత పుస్తకం రాసేది చెప్పండి. ఇప్పుడు మీకు విషయం తెలుసా? ప్రతిసారి కొనకత అపెండిక్స్ ఇంకో పేజీ ఉంటుంది. రేపు రాగానే ఇంకో పేజీ వస్తుంది, ఎల్లుండి రాగానే ఇంకో పేజీ వస్తుంది. చచ్చిపోయేంత వరకు కూడా, చచ్చిపోయిన తర్వాత కూడా మీ నాన్న ఎలాంటి వాడు అని చెప్తూనే ఉంటుంది. అనుభవాలు ఏమవుతుంటాయి, నెక్స్ట్ పేజీ యాడ్ అవుతూనే ఉంటుంది. అలాగే నీ కొడుకు గురించి చెప్పమంటే, నా కొడుకు ఆడు ఏమవుతాడో తెలియదు. ఆ కొడుకు ఆడు ఇంకా చిన్నపిల్లోడే. 6 ఏళ్ళ పిల్లోడు గురించి పెద్ద పుస్తకాలు ఉంటాయి చూడండి ఇప్పుడు వాళ్ళ దగ్గర. వాళ్ళ సైకాలజీ, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ధోరణి, వాళ్ళ మాటలు, వాళ్ళ విషయాలు, వాళ్ళ గురించి ఎందుకింత విశ్లేషణ నీకు వ్యక్తిగా ఉండాలి? నీకు దగ్గరగా ఉండే ప్రతి వ్యక్తికి నీకుండేటువంటి అనుబంధం అలాగే ఉంటుంది. దేవుడు మనుషులకు ఆ అనుబంధంతో తయారు చేశాడు. అందుకే ఆదాములో నుంచే వాటిని తీశాడు, ఒకదానిలో నుంచి స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాడు. వేరో స్త్రీని ఎక్కడి నుంచో తేలా, అందుకే తనలో నుంచే ఒక స్త్రీని తయారు చేశాడు. వేరొక పురుషుడి నుంచి వేరొక స్త్రీని సంబంధం వచ్చిన మొదటి ఆదాములో నుంచి వచ్చినటువంటి, అవ్వలో నుంచి వచ్చినటువంటి మొదటి మనుషుల్లో మరొక స్త్రీకి మరొక సృష్టిని తయారు చేయలే. అందుకే మొదట వావి వరుసలు లేని పద్ధతిని ఏర్పాటు చేసి ఆదాముకి ఇంకా చాలా సంతానాన్ని ఇచ్చి, ఆ సంతానంలో నుంచే మరొక సంతానంతో శారీరకమైనటువంటి అభివృద్ధిని తీసుకుంటూ వచ్చి ప్రపంచాన్ని నింపాడు. అందువల్ల ఆదాముకి ఇంకా పిల్లలు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి, ఈ కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనయ్య అంత పెద్ద క్వశ్చన్ మార్క్ ట్యాక్కర్లే కనిపెట్టావు బైబిల్లో, ఏదో పెద్ద ప్రశ్న. దీనికి ఆ అమ్మాయి ఎవరి తాలూకా? బైబిల్ రాసేటప్పుడు 2 క్రమాలను వెంబడిస్తుంది. ఆ 2 క్రమాలలో పురుషుని యొక్క జీనియాలజీని మొదటిగా తీసుకుంటూ వస్తుంది. కాబట్టి పురుషుని సంబంధమైన విషయాలలో ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తులు వాళ్ళ ప్రస్తావన ముందుకు తీసుకొస్తుంది. ప్రాముఖ్యం లేని వ్యక్తులన్నింటినీ తీసుకుని రాయడానికి చరిత్రక ఆధారాలు రాయలేము, కాబట్టి ఆపేస్తుంది. సో ఒక తరం నుంచి ఒక తరంలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పీరియడ్లో ఆ వ్యక్తిని నోట్ చేస్తాడు. అందువల్ల మిగిలిన తరాలు రాయబడవు. సో ఆదాము సంతానంలో నుంచే అవ్వ సంతానము, అవ్వలో నుంచే 2 సంతానంలో నుంచే కయ్యను హెబెలు, 6లో నుంచే నోవహు, ఆ 6లో నుంచే మనము. ఎందుకు ఇంత జనం విస్తరింపజేశాము? ఇక్కడ రంగు, రూపము, పోలిక మారిన స్వరూపము, స్వభావాన్ని ఒకేలాగా ఉంచాడు దేవుడు. అది భౌగోళిక పరిస్థితులను బట్టి మానవునికి ఉన్నటువంటి ఏర్పాటు. అది దేవుని యొక్క విధానం. భూమిని చెదరగొట్టి, భూమిని నిండింపజేసి, మనుషులను చెదరగొట్టి, భాషను తారుమారు చేసి ఇంత చేయటం ద్వారా ఉద్దేశం ఏంటంటే వ్యక్తుల మధ్యలో అనుబంధాలను పెంచాలనుకున్నాడు దేవుడు, అంతేగాని తగ్గించాలని కోరుకోలే. విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఒక నష్టాన్ని కలిగించకుండా ఉండడానికి దేవుని యొక్క ఏర్పాటు అది. అందుకని మనుషులుగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఏమండి, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయినాయి, 10-15 ఏళ్ళు పిల్లలు వచ్చారనుకోండి, 10th క్లాస్కి వచ్చారనుకోండి. వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? 10th క్లాస్ వరకు వచ్చేసినటువంటి పిల్లలు ఫస్ట్ అభిప్రాయం ఏంటంటే, మాకన్నీ తెలుసు, మా అమ్మ నాన్నకి ఏమీ తెలియదు. 10th క్లాస్కి వచ్చాగానే ఫస్ట్ వాళ్ళకి వచ్చేది అదే. ఏమనుకుంటారు వాళ్ళు? నిజంగా మా అమ్మకి ఏం తెలీదు, నీకేం తెలీదమ్మా అంటుంటారు. ఇప్పటికే అనేస్తున్నారులేండి, కాకపోతే ఇప్పటికే 10th క్లాస్. అదే డిగ్రీ లెవెల్ దాటిపోయేటప్పటికీ వాళ్ళకి అభిప్రాయం దృఢపడిపోద్ది. ఏమని? నేను చదువుకున్నంత నువ్వు చదువుకోలేదు కదా, ఎందుకు అలాగా ఎక్కువ మాట్లాడతావు అంట. నిజంగా నాన్న అయితే తగ్గిపోతాడు, అమ్మ అయితే కొంచెం వాగుద్ది, వాగి చెడ్డ అయిపోతూ ఉంటుంది ఏదో ప్రతిసారి. ఓకే, ఆడు కొంచెం ఉద్యోగం చేసే స్థాయికి పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏమంటారు? అవుట్ ఆఫ్ సిలబస్. మీరు అవుట్ ఆఫ్ సిలబస్ పేరెంట్స్. ప్రతిసారి అలా చేయకూడదు, అలా చూడకూడదు, అలా తినకూడదు, అలా ఇలాగ ఎందుకు అంత చెవుగట్టుకుని పని కట్టుకుని మీరు బోధిస్తున్నారు? వాళ్ళు ఎదిగారు కదా, ఎదుగుతున్నారు కదా.
మీ జాగ్రత్త మీకుంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, ఎక్కడ మీ తినేస్తామో అని. వింటారా పిల్లలు? విన్నట్టే ఉంటారు, వినరు. వినేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నేర్చుకున్నట్టు మీరేమో నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళేమో నేర్చుకున్నట్టుగా మన మీద అభ్యంతరం పెడతా ఉంటారు. కానీ అనుబంధాన్ని పెంచడానికే మనం తిప్పలు పడుతున్నాం, కానీ తెంచడానికి కాదు కదా. మన మధ్యలో మనకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు ఏంటి? పెంచుకోవటానికి. ఈ వ్యక్తిత్వాన్ని, ఒక కుటుంబాన్ని కట్టుకునే మనము దేవుని కుటుంబాన్ని కూడా కట్టాలి. ఇక్కడ నీ కుటుంబాన్ని కట్టుకునే నువ్వు తల్లిగా తండ్రిగా దేవుని కుటుంబానికి కూడా అదే బాధ్యత వహించాలి. ఆడపిల్లలకు చెప్తున్నాను ముఖ్యంగా, మీ పుట్టింటి వారితో మీరు మెయింటైన్ చేసే ఆ సంబంధాలు మీ అత్తింటి వారితో మెయింటైన్ చేయనిస్తారా? మీ పిల్లల్ని ఏమయ్యా ఉన్నిస్తారా? అంతవరకు వెళ్ళనిస్తారా? ఒకవేళ వెళ్ళనిచ్చినా ముందే అన్ని జాగ్రత్తలు పెట్టేస్తారు. ఎందుకు అది తప్పు చేస్తారు? రెండింటిని బట్టి ఏర్పడింది కదా. నిన్న మేము మాట్లాడుకుంటుంటే భాస్కర్ మాట అన్నారు, తండ్రి గనక చనిపోతేనట మొత్తం వారసత్వమే తెగిపోద్దట. తండ్రి చనిపోతే చాలా కుటుంబాల్లో చూడండి, ఫాదర్ చనిపోతే మదర్ తాలూకా లైన్ అంతా పెరిగిపోద్ది, దగ్గరికి వచ్చేస్తుంది. ఫాదర్తో ఇంకేముంది, అనుబంధం ఏమొద్ది, అవుట్ రీచ్ అయిపోతారు. వాళ్ళు ఇంకా కనపడరు మనకి. ఎప్పుడో ఎక్కడో ఫంక్షన్లో కనపడితే ఇది పలానా వాళ్ళ అబ్బాయి అండి, ఆహా వాళ్ళ అబ్బాయా వాళ్ళ అమ్మాయా, మీ చిన్నానరా, ఆహా పలచనవుతారు, చులకన అయిపోతాయి. అది ఆ అనుబంధాలలో ఏ ఒక్క సంబంధాన్ని తెంచుకున్నా దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి అనుబంధాన్ని ప్రతిసారి నేర్పించుకుంటూ వెళుతూ ఆ పరిస్థితుల మధ్యలో ఎక్కడా కూడా చెడు చేయకుండా ఉండగలిగేటట్లు మీ మనసుని ఉంచుకోండి. 4వది, భారంగా ఉంటారు కానీ జ్ఞానంగా ఉంటాం. ప్రాబ్లం ఉంటుంది, భారం ఉంటుంది, కానీ జ్ఞానం కూడా ఉంటుంది. భారంగా ఉంటాము, బంధుత్వాలను, అనుబంధాలను, సంబంధాలను ఎత్తుకునేటప్పుడు చాలా భారంగా ఉంటాం, కానీ చాలా జ్ఞానంగా, చాలా మెలకుగా మనిషి ఉంటూ ఉంటాడు. భారం ఎందుకు ఉంటుంది? ఎక్కడ మనము దాని వలన నష్టపోతామో, ఎక్కడ మనకి భారం పడిపోద్దో, ఎక్కడ దాన్ని మనం ఎత్తుకుని మోసుకోవాల్సి వస్తుందో, ఇలాంటి భారము తప్పకుండా కొన్ని సందర్భాల్లో మనకి వస్తూనే ఉంటుంది. ఏమండి, మీరు ఎవరికైనా ఎప్పుడో బీరకాయ పీస్ చుట్టరకాయలు ఇప్పుడు మళ్ళీ మీరు కలుసుకుందామని అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని కలుపుకుంటున్నారు అని అంటే మీ ముందు మనసు కీడు శంకిస్తుందా, మేలు శంకిస్తుందా? టకీమని చెప్పారు. ఫస్ట్ ఏమొస్తుంది? బాబాయ్ వాళ్ళందరూ దూరం ఉన్నారు, ఇప్పుడు ఎందుకు దగ్గరికి వస్తున్నారో, ఫస్ట్ కీడే శంకిస్తుంది. అసలు మేలు ఎందుకు రాదు? పోన్లేండి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు వదిన గారు రండి అనుకోని ఎందుకు ఆప్యాయంగా ఉండదు? మనిషి నైజమేనా? ఎన్ని సంవత్సరాలు నువ్వు దూరం అయిపో, ప్రభువా అను, ఏమంటాడు? ప్రభువా అనండి చాలు, యేసు ప్రభువా అనండి. నువ్వు ఎంత దరిద్రమైన, ఎంత దూరంగా అయినా, ఎంత దుర్మార్గమైన ప్రభువా అని అంటే ఆయన ఏమంటాడు? నువ్వు ఎవడో నాకు తెలియదు పో అంటాడా? ఏం చేస్తాడు? వచ్చేస్తాడా? అత్తేసుకుంటాడా? పట్టేసుకుంటాడా? ఎందుకు మనలో దేవుడిని ఎరిగిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిస్థితిలో భారంగా ఉంటాం? ఎట్ ద సేమ్ టైం ఆ కీడు శంకించిన మనిషి జ్ఞానంగా ఉంటాడు. చూడండి, ఎందుకు వస్తున్నారో మనం ముందే ఎంక్వైరీలు చేసుకుని, ఇన్ఫర్మేషన్లు ఇచ్చుకుని, జాగ్రత్త మా ఇంటికి వచ్చాక నేను కనుక్కుని జాగ్రత్త చూసి చెప్తాను పిన్ని, అప్పుడు నువ్వు ఉన్నావని చెప్పు, లేకపోతే లేవని చెప్పే. ఎంత జ్ఞానమో మనుషులకి. ఈ నెట్వర్క్ టాటా కాదు జీవితాన్ని మార్చింది, అదే ఐడియా కాదు జీవితాన్ని మార్చేది, మీరే మార్చేస్తారు. ఎందుకు ఇంత దూరం భారము జ్ఞానం ఉంటుంది? సంబంధాన్ని కొనసాగించుకోవటానికి ఉండాల్సిన విచక్షణ మనస్సాక్షి చెడిపోవటం వలన, మనస్సు చెడిపోవటం వలన దాన్ని ఎంత పటిష్టంగా దూరంగా ఉంచుకోవాలి అనడానికి మనిషి తపన పడుతూ ఉంటాడు. ఐదవది సహాయకరంగా ఉంటాము, ఎట్ ద సేమ్ టైం సమాధానంగా ఉండం. హెల్ప్ చేస్తాం, సహాయం చేసేస్తాం, కానీ సమాధానకరంగా దాన్ని కొనసాగించాం. నీకేమైనా కావాలా పట్టుకెళ్ళిపో, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అంటే ఏంటి అర్థం? తీసుకెళ్ళిపో, నన్ను ఇబ్బంది పెట్టకు, నీకేం కావాలో అడుగు, ఒక్కసారి ఇచ్చేస్తాను, సింగిల్ టైం సెటిల్మెంట్. ఇంకా మల్టిపుల్ ఎంట్రీ, నో ఎంట్రీ. ఏమో ఏం కావాలి బాబాయ్, ఇగో వెళ్ళావా, వెళ్తే వెళ్ళావు, ఇంకెప్పుడు వెళ్ళకు అంటే ఏంటి? సహాయంగా ఉంటాం కానీ సమాధానం కొనసాగించాం. ఇవి చిన్న విషయం అండి. కలహము
ఒక చిన్న పొరుగువాని మీద జరిగే ఒక చిన్న సాక్ష్యం, ఒక చిన్న మాట, చిన్న అభిప్రాయం నీ వ్యక్తిత్వాన్ని దేవుని యొక్క వ్యక్తిత్వం నుంచి తొలగించుకుంటావు. కీప్ అవే చేసేస్తావు, దేవుడిని బయట పెట్టేస్తావు, దేవుడిని తోసేస్తావు బయటికి. నన్ను నేను కాపాడుకోవటానికి, నాకు తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి నేను ఆ వ్యక్తిని అంతరంగంలోనికి రానివ్వకుండా ఉండగలిగే సత్త ప్రయత్నాలు చేస్తాను. చేయకూడదు. దేవుడు అది కోరుకోడు. సహాయకరంగా ఉంటాము కానీ సమాధానకరంగా ఉండం, దాన్ని ఉండనివ్వం. లాస్ట్ది బాధ్యతగా ఉంటాము, ప్రేమగా ఉండం. చాలా రెస్పెక్ట్ఫుల్గా బాధ్యత అనే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? రెస్పాన్సివ్గా ఉంటాం, రెస్పాన్సిబుల్గా ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రేమగా ఉండం, చాలా రెస్పాన్సివ్గా ఉంటాం. హాస్పిటల్లో ఉన్నారు, బాగోలేదు, వాళ్ళు మీకు బాగోలేనప్పుడు మీ క్యారేజీలు పంపించారు. ఇప్పుడు మీకు టర్మ్స్ బాగోలేదు కానీ నువ్వు క్యారేజ్ పంపాలి. ప్రేమగా పంపుతావా, బాధ్యతగా పంపుతావా? అక్కడే పోయింది. అప్పుడు నీకు పంపినప్పుడు టర్మ్స్ బాగున్నాయి, ప్రేమ నడిచింది, వాళ్ళు నీకు పెట్టారు. ఇప్పుడు నీకు తెలిసింది వాళ్ళు బాగోలేదు, పెట్టారు, ఇప్పుడు నువ్వు పంపాలి. ప్రేమగా వెళ్తుందా లేకపోతే బాధ్యతగా వెళ్తుందా? బాధ్యత. అప్పుడు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వాలి, అది నా బాధ్యత. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు చాలా గౌరవంగా కోడిని కోసారు, గారెలు వండారు, బూరెలు వండారు, బట్టలు పెట్టారు. ఆ రోజు చాలా సంతోషంగా గ్రూప్ ఫోటో, ముద్దులు, సెల్ఫీలు, ఇంత అంతా కాదు చేసాం. ఇప్పుడు టర్మ్స్ సెట్ అవ్వలేదు, ఏదో పెళ్లి సంబంధాల దగ్గరే తేడా కొడతాయి, వచ్చేసాం, గొడవలు అయిపోయినాయి, కొంచెం కాలం కూడా మారింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు ప్రేమగా హక్కును చేసుకుంటారా, దూరమేనా? ఆల్రెడీ గొడవ దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం ఏం చేసాం? డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రేమగా వ్యక్తపరచాలంటే బయటకు వస్తుందా? లేనిది ఎక్కడి నుంచి తెస్తాం? ఎన్నాళ్ళు ఎండిపోయి డ్రై అయిపోయింది, ఇప్పుడు పుట్టదు జల, ఇప్పుడు రాదు. సో ఇప్పుడు బాధ్యతగా చేస్తాం. బాధ్యతగా చేసే నిన్ను దేవుడు ఏమంటాడు? మాట్లాడరే? కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తూ ఉంటారండి, నోట్లో పేల లేపేస్తారట, బూర్లు ఉండేస్తారట నోట్లోనే, అన్ని నోట్లో నుంచే వచ్చేస్తుంటాయి వంటలో, కూరగాయలు అనేసి. అసలు నిజంగా నువ్వు వస్తే వదినా ఏం చేద్దాం అనుకున్నానంటే, ఉట్టిదే, నువ్వు రానిస్తే కదా. ఏ అమ్మాయి ఇక్కడికి వచ్చాను మరి రమ్మనవే అని అంటే, అయినా నువ్వెక్కడ వస్తావు మా అలాంటి వాళ్ళ ఇంటికి అంటే, అన్నీ నోట్లో మాట్లాడేసి ఇలా పెట్టేస్తాను, అలా చేసేస్తాను అన్నీ చెప్పేసి నువ్వు రావులే అంటే, భోజనానికి పిలిచి ఒక ఆవిడ అలాగే చెప్పింది, స్పూను పెట్టింది చారులో, స్పూను చారులో, అమ్మా గరిటి పెట్టాను, నాకు సిగ్గు లేనోడిని, పెద్ద గరిటి పెట్టి అక్కడ అంటే ఆవిడ ఎవరు వేసుకుంటారని దీంతో, ఎంతకంటే ఎవరు వేసుకుంటారు, ఏంటిది ఇలా అనేసింది. ఒకసారి తెలివైంది అంటే పెట్టాలని మనసున్నా పెట్టే బుద్ధి ఉండదు. సందర్భాలన్నీ నీ ముందు అలాగే ఉంటాయి. బాధ్యతగా చేసే నిన్ను దేవుడు ఏమడుగుతాడు? ప్రేమగా కొనసాగించు అని అడుగుతాడు. సామెతల గ్రంథంలో చూడండి 25వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది, తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకకూడదు, సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. అలా అలా పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. ఈ సామెతల మీద పుస్తకం రాస్తున్నాను, దాన్ని రాస్తున్నప్పుడు ఈ విషయం గురించి చాలా దేవుడు భలే చెప్పాడులే. అసలు పుస్తకం రాయనివ్వట్లా, కూర్చోబెట్టి దాని గురించి మాట్లాడుతుంటే నవ్వుకున్నాను. ఎంత జ్ఞానం అయ్యా ప్రభువా, ఎంత చక్కగా విషయాలు రాసావు అని చెప్పి. సాక్ష్యం పలికేవాడంట ఎలా పలుకుతాడట? సమ్మెట ఖడ్గము వాడిగల అంబును పోలినవాడు. ఏమ్మా సమ్మెట అంటే ఏంటో తెలుసా? మామూలుగా మీ ఇంట్లో ఉండే సుత్తికి, బండరాళ్ళు పగలగొట్టే సుత్తికి తేడా ఉంటుంది కదా. మోర్ దాన్ 10 LB పెద్ద ఇంత లావు సుత్తి ఉంటుంది, పెద్ద కర్ర పట్టుకుని ఎత్తి కొడతారు కదా సుత్తి, అది సమ్మెట. కోట సాక్షి పలికేవాడంట సమ్మిట్ పట్టుకున్నోడితో సమానం అంట. ఎప్పుడు మొక్కలు చేస్తాడో తెలియదట, ఎప్పుడు మీద వేసి పచ్చడి చేస్తాడో తెలియదట. కానీ ఆ సాక్ష్యం చెప్పేవాడు నోట్లోంచి వచ్చే మాట ఎంత పెద్దదైనా మాట అయినా వచ్చి అవతలాడిని ఎలాంటి పరిస్థితికైనా చెప్పగలడట. రెండోది ఖడ్గం, కత్తి పట్టుకుని నరికితే ఏమవుతుంది? ఎప్పుడైనా రెండింటిని దగ్గర చేస్తుందా కత్తి? ఖచ్చితంగా ఖడ్గం ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. అసలు ఈడు కూట సాక్షి చెప్పేవాడు పక్కోడు గురించి ఏదైనా సాక్ష్యం చెప్పడానికి ఉండేవాడంట,
ఏ టైం అయినా ఎడగొట్టేస్తాడంట, బ్రేక్ చేసేస్తాడట, కలపడట దాన్ని. మూడోది వాడిగలిగిన అమ్మంటే బాణం. బాణం బాగా షార్ప్గా చెక్కి సూదిగా పెట్టాడు అనుకోండి, సరిగ్గా వేస్తే ఏమవుతుంది, వెళ్ళి ఎలాంటి దాన్నైనా దూసుకుని ఇటు నుంచి అటు వెళ్ళిపోద్ది. అసలు ఈ సాక్ష్యం చెప్పేవాడంట కొన్నిసార్లట దాన్నేమో ఉన్నదాన్ని పిచ్చి పిచ్చిగా ముక్కలు ముక్కలుగా చేసేయగలరు, సంబంధాన్ని మనుషులందరినీ ముక్కలు ముక్కలు చేశారు, అనుబంధాలను పగలగొట్టేస్తారు సాక్ష్యం చెప్పేవాడు. రెండోది ఎలాంటి మనుషులనైనా దూరం చేసేస్తాడు ఖడ్గం. మూడోది ఎలాంటి మనిషినైనా నమ్మించగలిగేంత లోపలికి దూసుకుపోతాడు. అంత ప్రమాదం అండి సాక్ష్యం. లేని వాటను పుట్టించే ఒక వ్యక్తిని బట్టి అవతల ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తారో ఇప్పుడు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకోండి. ఇది దేవుని యొక్క పద్ధతికి తప్ప ఏ పరిస్థితుల్లో నుంచి నువ్వు కలిపినా నీలో నుంచి ఆ కలహబుద్ధిని బయటపడకుండా దాచుకుని పోషిస్తున్నావు, జాగ్రత్త. బయటపట్ల కానీ జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు పోషిస్తున్నావు, లోపల పోషిస్తున్నావు. ఏమండి, నేను పరలోకంకి వెళ్ళే లోపు, నేను మీ గురించే చెప్తున్నా, నేనంటే నేను కాదు, నేను పరలోకంలోకి వెళ్ళే లోపు భూమి మీద నాకు ఎవ్వరి మీద కూడా ద్వేషము అసమాధానం ఉండకూడదు. చెప్పండి సార్. ఇప్పుడు దానికి కండిషన్ చెప్తున్నాను, దానికి కింద స్టార్ మార్క్. నేను చచ్చిపోయే లోపు అందరితో సమాధాన పడాలి. నువ్వు పరలోకం సంగతి తర్వాత, ముందు చచ్చిపోయే లోపు ఎప్పుడు చచ్చిపోతావు కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడే. ఎప్పుడు చనిపోతావో ఆఖరి నిమిషం నీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి ఈ లోపు ఏం చేయాలి. అందుకే బైబిల్ చెప్తుంది నేడే రక్షణ దినం. ఈ విషయం పట్టుకెళ్ళి ఎవరికి చెప్తున్నాం తెలుసా, మనం సువార్తకు చెప్పేస్తాం. నేడే రక్షణ దినం, రక్షించబడండి. ప్రభు ఆళ్ళక్క చెప్పింది క్రైస్తవులకు, బైబిల్ చెప్పింది మనకే. బైబిల్ నమ్మిన తర్వాత మనకే, నమ్మనోడికి చెప్పేది వెళ్ళి రక్షణ దినం అని. నేడు రక్షణ దినం. నేను ఈరోజు రక్షించబడాలంటే నేను సమాధానంగా ఉండి తీరాలి. ఏ వ్యక్తితోనూ సమాధాన పడకుండా ఉండడానికి కుదరదు. కళ్ళు మూసుకుంటూ బోర్డు మీద కనపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నీకు సంబంధం లేని వ్యక్తులతో గొడవ వచ్చిందా, దేవుడు నిన్నేం అడగడు. కానీ నీ మనస్సుకు తెలిసి, నీ కన్నులకు చూసి, నీ నోటికి తెలిసి, నీ చెవులకు వినబడి, నీ శరీరానికి తాకిన రక్తంలో ఉన్న అనుబంధం దగ్గర నుంచి బాహ్యంగా కనపడిన సంబంధం వరకు దేవుడు నిన్ను లెక్కడుతాడు, సమాధానం చెప్పి తీరాలంతే. బయటికి తప్పుకోవడానికి అవుతుంది. గొడవ పడచ్చా, కోప్పడచ్చా? గొడవ పడకూడదనేం లేదు, గొడవ పడండి, కానీ సమాధానం కోల్పోకండి. కోప్పడద్దనేం లేదు, పడండి కానీ పాపం చేయకండి. అన్నీ ఇలాగే ఉంటాయి బైబిల్ కండిషన్లు. సో ఏం చేయాలి, పొద్దునుంచి సాయంత్రంలో కోపం వస్తే అంతే, సింపుల్, అంతే. గొడవ అవ్వనివ్వండి, వెంటనే వెళ్ళి సారీ అని ముద్దెట్టండి, అయిపోద్ది. అసలు ప్రాబ్లం అదే కదా. చెడిపోయిన మనస్సును బాగు చేసుకునేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడికి మాత్రమే ఈ అభిషేకం ఉంది. ఏ దేవుడిని నమ్ముకున్నోడికి తెలియదు. అందుకే నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు మనం క్రీస్తు సంబంధులనే కనుక్కుంటాం, బయట వాళ్ళని కనుక్కోలేం. వాళ్ళు ఎంత నీతిగా బతికినా యేసులో ఆ సంపూర్ణత మాత్రమే నిత్యత్వంలో కనపడతాడు. కాబట్టి తెలిసి నరకాన్ని పోగు తెచ్చుకుంటామా, తెలిసి నిత్యత్వంలో పరలోకాన్ని తెచ్చుకుందామా? ఏం చేద్దాం? కలహం అనేది చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా బలహీనమైంది, చాలా మోసం చేస్తుంది. మనస్సాక్షిని చెడగొట్టి పూర్తిగా పాడు చేసేసి చెడిపోయిన మనసుతో క్రియలు చేస్తుంది. దాటుకుందామా? దేవుని సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.